పూజకెందు బాలమ్మాగిదవో మన పోషకల కళ నటనలు పరుసలు జాతరలు పండుగలు ఎన్నో మంచి కార్యాలు ఈ మంచి మంచి ఊర్లలో విలేజ్ లో ఉండే కళాకారులకు కళాభిమానులకంతా మన అమరవీర మన బసవన్న గారు ఎందరికో తెలిపిస్తున్నారు. అవునవును ఆ నాటకం తరపుగా ఒక పూమాల ఒక బంగారు మాలగా సమర్పణ మరి మరి కోరుతున్నాము. సొమ్మె మన నాటకాలు మాట్లాడన్నా సరే. ఆనేగోల్ కొత్తపల్లిలో 3వ సంవత్సరం శ్రీ పటాలమ్మ దేవి ఉత్సవాల సందర్భంగా 5 పల్లకీలు అవునవును అద్భుతంగా జరుగుతూ ఉన్నది. సరే పొద్దున్న ఇంకా దీపాలు అవును గెరిగే అవునప్ప చిన్నోళ్ళు డ్యాన్స్ సరే అన్నదానాలు అవును తిరిగా ఇప్పుడు బంగారం చెప్పి అన్నదానాలు అవునవును తిరిగా డ్యాన్స్ ఉందంట మంచి అవకాశం ఇస్తా ఉంటాము. అవునవును ఆనేగొల్లు కోట మొక్కుని మా ఊర్లో జరిగే ఈ కార్యక్రమానికి వచ్చిందే మా ఊరి పెద్దలు సరే చిన్నలు మిత్రులు ఆత్మీయులు కళాకారులు కళాభిమానులు కళా పోషకులు నాటక కళాకారులు డ్రామా కళాకారులు యక్షగానాలు వీధి బయలాట వీధి నాటకము కేలిక అన్ని ఒకటే. కేలిక వీధి నాటకము బయలాట యక్షగానము అనేదంతా దీన్ని ఎల్లమ్మ కేలిక సందర్భంగా చెప్పుకుంటాము. అవునవును ఈ కార్యక్రమాన్ని జరిపిస్తా ఉండే మా ఊరి గ్రామ పెద్దలు అవును మరియు మా పటాలమ్మ దేవాలయము పిల్లకమ్మ దేవాలయము అవునప్ప కుంచమ్మ దేవాలయము కమిటీ పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన మన ఎక్స్ ప్రెసిడెంట్ మంజులా భైరప్ప గారికి అవును మరియు కృష్ణప్ప గారికి ఎక్స్ ప్రెసిడెంట్ మరియు జగన్పల్లి భైరప్ప గారికి ఎక్స్ ప్రెసిడెంట్ అవునవును వెంకటాచలం గారు పూడిపల్లి ఎక్స్ ప్రెసిడెంట్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే విధంగా ఊరి పెద్దలు కాళేగౌడ్ గారికి కూడా అవును శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ఎంతగానో కృషి చేసి ఒక 2 నెలల క్రితం మనం ఇట్లా చేసుకుంటాము ఇట్లా చేయాలనుకుని ముందుకు వస్తే అవునవును మాకు పల్లకీలు మేము కట్టిస్తామని ముందుకు వచ్చిన 5 కుటుంబాలు అద్భుతంగా అష్టాయుడు భోగ భాగ్యాలతో వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలని అవునవును ఆ దేవదేవుని మనం కోరుకుంటాము. మా మిత్రుడు పాములోడు పాస్గాడు బిల్లగాడు పాపగాడు స్వామి అప్ప మీరప్ప అంటారు మైను మా పాములో రోడ్డు ఉంటేనే చాలు మాకు ఒక ఆనందమా. మా బాబుగాడు సీతాడు గాడు ఏనప్ప బిల్లగాడు చిత్రగుప్తుడు అని అడిగాడు ఏం పొదే పేర్లు మాకు అట్లా పేర్లు పెట్టి మహానుభావులు ఎవరో ఇప్పుడు ముందుకు వచ్చి పల్లకి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. యాదో పోనీకి ఆ పని ఎట్లా అందరూ చేరుకుంటా ఉన్నారు. చాలా సంతోషమా. అవును ఈ నాటకం ఇక్కడ నేర్పిస్తా ఉండేదానికి కారణమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అవును ఇంకో విషయం అంటే
ఎంత అద్భుతం చూడండి. 3-5 పల్లకీలు చేరిండాయి. అవునవును. మనము ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ స్థానంలో ఎంతో మంది 30 ఏళ్ళ ముందర ఇక్కడ దీపాలు వెలుగుతూ ఉంటుంది. అవునవును. 30 ఏళ్ళు అయినా మనము 3వ సంవత్సరం పండుగ చేసుకుంటా ఉంటాము. అవునప్ప. ప్రతి సంవత్సరము ప్రతి ఏడాది ఇట్లే కార్యక్రమాలు జరగాల. అందరూ పూనుకోవాలా, మనమందరూ ఒగ్గట్టై ఏకమై ఉండాలా. అవును. మన ఊర్లో ఏమో కార్యక్రమం అయితే కూడా ఈ పొద్దు ఎట్లున్నామో అట్లనే మన ఊర్లో జరిగే అన్ని కార్యక్రమాలు కూడా అవును అందరూ చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమాలంతా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా ఊరి పేరు ఆరేగోలు కొత్తపల్లప్ప. సీకల్ నాడులో అవును మీరు ఆ సీకలు రాగలుగుతారా? ఆడాడ ఊరు ఊరే ఇందుకోనే అద్భుతంగా ఒక కార్యక్రమం చేస్తూ ఉండేది. మాకు చాలా సంతోషము. కళలంతా అంతరించిపోతా ఉన్నాయి. కళాకారులు లేదు. ఇప్పుడంతా కేలికలు డ్రామాలంతా పోడ్చా అనే కాలంలో కూడా మేము ఉండాము అని బయటకు వచ్చి మీరు చేస్తా ఉండే కార్యక్రమాన్ని అవునప్ప మా వల్ల కార్యక్రమం ఏమంటే ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో అవునప్ప ఈ కార్యక్రమాలంతా తీసుకొని పోయి మేము ప్రపంచంలో ఉండే మన తెలుగు వాళ్ళందరి ముందు నిలబెడతా ఉంటాము. ఈ మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ ఉండే మా గ్రామ పెద్దలు, సిన్నులు, మిత్రులు అందరికీ మరియు కళాకారులకి, నాటక రంగం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై తెలుగుతల్లి, జై భారత్ మాత. ధన్యవాదాలు. ఎవరు తగ్గినాను ఇట్లా తిరగమ్మా బోండాలమ్మా దాన్ని తిరగానే ఏం మూట్లు పోసి పెట్టుకుంటారా? మన మిత్రే ఉండమ్మా. ఎవరైనా పిల్లలు ఇస్తారు. వ్యవస్థను ఆడా ఆ గ్యాప్ అయితే కొట్టుకునే దేవుడు ఇలీనా పరిపాలన చేసిన నా పేరే పరమేశ్వరుడు. నువ్వేనా స్వామి పరమశివుడు? ఇవన్నీ తిరిగి వచ్చిన లింగం లోపల నిలిచిన గంగాధరుడు. అవును.
ఓ ఇట్లా అవును నాకు ఇప్పుడు అర్థమైపోయిందా చాలా సరే? ఇంకా నా రూపాయలు చెప్పాడు కానీ ఇంకా ఉన్నది అవును స్వామి నా ఒళ్ళల్లో ఈ బుద్ధి నీ ఒళ్ళల్లో ఈ బుద్ధి నాకు గంధ పరమణము నీకు కానీ నా మెడలను నాకు దేనికి పోయినా కోపం తీసేది ఏమైనా నాకు సరిపోతే చంద్రారం అంటున్నాయన ఓ నీకు నాగపాము చంద్రహారము పూలారము తరలో ఉంది అవును కొరికెళ్దా స్వామి ఏమైనా తీట్లు చేస్తే కొరుకుతుందా దానికి అల్లాడుతూనే ఉండేదారా నేను ఎత్తుకొచ్చిన పని నేను నువ్వు వేసుకుంటావా కలుకుంటే నీ వగ ఆ వగ నీకేడుంది పాము కొట్టుకుంటావా పాము కొరికేది ఉండు దూరంగానే ఉండు దారపలక నా చేతలు రూపక రూపకు నా కైలాసం ఎప్పుడు చూసినా ఎల్లం నా వద్దనే ఉంటుంది ఎప్పుడు పోయినా అంతేకానే అవును. అలాగే పిలిపిస్తాను నేను పిలిచిన అంత శీఘ్రంగా పిలిపిస్తావా పిలిపిస్తాను